సో వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ డిస్కషన్. ఇక మొత్తంగా ఈరోజు డిస్కషన్ టాపిక్ చూసుకుంటే పరిశ్రమలకు చెందిన భూములు మల్టీపర్పస్ యూజ్డ్ జోన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27ను జారీ చేసింది. మొత్తంగా 9292 ఎకరాల కన్వెన్షన్కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ అభివృద్ధి లక్ష్యంగానే ఇటువంటి జీవోని తీసుకొచ్చామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి శంకరోల్ రవికుమార్ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే సార్. అదేవిధంగా డాక్టర్ దూదుమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సార్ నమస్తే. ఏంటి చరణ్ గారు, ముందుగా ఏమంటారు అంటే జీవో 27కు సంబంధించి మీరేమో మల్టీపర్పస్గా యూజ్ చేస్తామని మీరు చెప్తుంటే, లేదు ఇదంతా ఆల్రెడీ తెర వెనక ఒప్పందం జరిగిపోయింది, ప్రభుత్వ పెద్దలు వాళ్ళ డీల్ చేసుకున్న తర్వాతే హడావడిగా జీవోని రిలీజ్ చేశారు. ప్రధానంగా ఈ జీవో సంబంధించి గత 60 సంవత్సరాల కింద ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు దాదాపు 9292.53 ఎకరాలు అంటే కేటాయించిన తర్వాత, రోడ్లు తీసిన తర్వాత, అదే కాకుండా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్యాంకులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ ప్లేస్ పోయిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న ఏరియా 4740 ఎకరాల 14 గుంటలు. దాదాపు 22 ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ల్యాండ్లను చాలా స్పష్టంగా ఇండస్ట్రియల్ ఏరియాలు 22 ప్లేస్లలో హైదరాబాద్ సంబంధించి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ ఏరియాలకు సంబంధించినటువంటి ల్యాండ్ సంబంధించినటువంటి కన్వర్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఇది ప్రభుత్వ భూమి కాదు, ఆనాడు ప్రభుత్వాల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల యొక్క భూములను, ఇండస్ట్రియల్ పర్పస్ కు వాడుకునే భూములను మల్టీపర్పస్ గా ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి 80 ఫీట్ల రోడ్డు ఉంటే 30%, 100 ఫీట్ల రోడ్డు ఉంటే 50%. అంటే ప్రధానంగా 80 ఫీట్లు 100 ఫీట్ల రోడ్లు ఏర్పాటు చేసి ఆనాడు ఇండస్ట్రీస్ కి ల్యాండ్ కేటాయించారు. కాబట్టి రోడ్డు 100 ఫీట్ల రోడ్డుకు ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రీ ల్యాండ్లకు జోన్ కన్వర్షన్ కు 50% మార్కెట్ వాల్యూ, అదే కాకుండా ఇక్కడ 80 ఫీట్ల రోడ్డుకున్న దాంట్లో 30% తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము జోన్ కన్వర్షన్ చేస్తా ఉంది. ఆ ప్లేస్లలో ఇప్పుడు ఇండస్ట్రీస్, ఎందుకంటే ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళిపోయింది. 2013లో హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉన్నటువంటి ఏదైతే కాలుష్య వెదజల్ల ఇండస్ట్రీస్ అని కూడా బయటికి పంపాలని చెప్పేసి ఆనాడే ప్రభుత్వం ఉత్తర్వుతో చాలా పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అవన్నీ కూడా అపరిష్కృతంగా ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లను రెసిడెన్షియల్ అవసరాల కోసం వాడుకున్నట్లయితే ప్రధానంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులోకి వస్తాయి. అదే కాకుండా మల్టీపర్పస్ జోన్లుగా అక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ యాక్టివిటీ చేయడం కోసం హోటల్స్ కావచ్చు, అదే కాకుండా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి కాలేజీలు కావచ్చు, అదే కాకుండా ఇవన్నీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గోడౌన్స్ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఒకనాడు ఇండస్ట్రీ పెట్టుకొని 60 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అలాంటి సమైక్య రాష్ట్రంలో ఎంతో మందికి ఉపాధి ఇచ్చి, అదే కాకుండా ఎంతో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్యాక్స్ కట్టినటువంటి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న భూములకు మాత్రమే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇండస్ట్రియల్ జోన్ నుంచి కమర్షియల్ ఆర్ మల్టీపర్పస్ జోన్ గా మార్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వము ఫీజు తీసుకొని జస్ట్ జోన్ మాత్రమే కన్వర్షన్ చేస్తుంటే దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే 2023 ఎలక్షన్ల ముందే 4 నెలల ముందు వాళ్ళే జీవోలు తీసుకొచ్చారు పెద్ద ఎత్తున. 19వ నెంబర్ జీవో, 20వ నెంబర్ జీవో, 21వ నెంబర్ జీవో తీసుకొచ్చిందే వాళ్ళు. అదే కాకుండా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ ఆయనలో లీజు కావచ్చు, లీజు తీసుకున్న వ్యక్తులు ఇంకో సబ్ లీజ్ ఇచ్చినా కూడా ఆనాడు రెగ్యులరైజ్ చేశారు. లీజ్ అయిపోయినటువంటి ప్రభుత్వ భూములు అవన్నీ కూడా టేక్ ఓవర్ చేసుకునే అవకాశం ఉండే. అది ప్రభుత్వ భూమిని లీజ్ అయిపోయిన భూములు అవి. కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల భూములు ఇండస్ట్రీ జోన్ మాత్రమే జోన్ కన్వర్షన్ చేస్తా ఉంటే దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. వాళ్ళ ఆయనలో అవినీతి జరిగింది వాస్తవం చెప్పాలి. ఎందుకంటే లీజ్ అయిపోయిన తర్వాత రెగ్యులరైజ్ చేశారు, సబ్ లీజ్ తీసుకున్న వాళ్ళే కూడా రెగ్యులరైజ్ చేశారు. దానికి దీనికి వ్యత్యాసం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుందో వాళ్ళు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూములు అవి. ఆనాడు వాళ్ళు రెగ్యులరైజ్ చేసినాయి, ప్రభుత్వం నుంచి లీజ్ తీసుకొని లీజ్ అయిపోయిన భూములు కావచ్చు, లేదు సబ్ లీజుకు తీసుకున్న వాళ్ళకి 200%, లీజుకు తీసుకున్న వాళ్ళే ఉంటే 100% తీసుకొని రెగ్యులరైజ్ చేసింది వాళ్ళు. అదే కాకుండా అనవసరంగా ఆనాడు ఏదైతే కొంతమంది మాత్రమే ఎవరైతే రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఆనాడు రెగ్యులరైజ్ చేశారు. దానిలో భాగంగా న్యూజివీడ్ సీట్స్ కావచ్చు, రామ్కి సంబంధించి అప్సూలు కావచ్చు, అదే కాకుండా ఎవరైతే రాజకీయంగా పరపతి ఉండి వీళ్ళతో సత్సంబంధాలు కొనసాగించిన వాళ్ళకు మాత్రమే
ఆనాడు ఇండస్ట్రియల్ సంబంధించిన భూములు తీసుకున్న వాటిని వాళ్ళ పేరు మీద మార్పిడి చేసి జోన్ కన్వర్షన్ చేసి మల్టీపర్ప అవసరాల కోసం వాడుకోవడం చెప్పింది వాళ్ళు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశం అందరి అవసరాల కోసం ఒక సింగిల్ జీవోని తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి 8 కిలోమీటర్ల వరకు దాదాపు 22 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ రాజకీయ పైరవులో తావు లేకుండా వారి అదేవిధంగా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కావచ్చు, అదేవిధంగా ప్రజలకు రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటుకు వచ్చే విధంగా, అదే కాక ఇండస్ట్రీస్ లోపల పెట్టుకొని బయటికి వెళ్ళిపోయినారు కాబట్టి అక్కడ కూడా ప్లేస్ కొనుగోలు చేయాలి, అదే కాక ఇండస్ట్రీ నిర్మించాలి కాబట్టి వాళ్ళకు జోన్ చేంజ్ చేసిన కొంత వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా కూడా వాళ్ళు ట్యాక్స్ రూపాయలు కావచ్చు జోన్ కన్వర్షన్ ఫీజు చెల్లిస్తారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 4,000 కోట్ల రూపాయలు రాబోతా ఉంది. కాబట్టి ఒక సదుద్దేశంతో మంచి ఆ పడవబడ్డ భూలను అదేవిధంగా ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కేటీఆర్ గారు అన్నట్టే సరే 4,500 చిల్లర ఎకరాలను సరే 4,740 ఎకరాలను వారన్నట్టే 50 కోట్ల రూపాయలు ఉంటే మొత్తం భూమిలోనే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అవుతా ఉంది. కానీ 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తారు. కార్ రేసింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లకు దాదాపు 44 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపాయల్లో గ్రీన్కో సంస్థ చెల్లించింది. అదే కాకుండా 600 కోట్ల రూపాయలు నష్టమయ్యే పనులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేశారు. అదే విధంగా 54 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకు నష్టమయ్యే పనులు కేటీఆర్ గారు చేశారు. కాబట్టి ఆ కేసును డైవర్ట్ చేయడం కోసం ఈ అంశాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా చిన్న అవినీతి తావు లేకుండా అందరు ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పైరవుల తావు లేకుండా ఒక కామన్ జీవో తీసుకొచ్చి పడావబడ్డ భూములను అదే కాకుండా అక్కడ రెసిడెన్షియల్ కావచ్చు కమర్షియల్ యాక్టివిటీ చేయడం కోసం ఇండస్ట్రీస్ గతంలో కొనుగోలు చేసినటువంటి వాళ్లకు జోన్ కన్వర్షన్ చేసినట్లయితే ఔటర్ రింగ్ అవతల పోయి పరిశ్రమలు పెట్టుకొని అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటుంది. అదే కాకుండా రియల్ ఎస్టేట్ ధర కూడా అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వం భావించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్పి భావించి మాత్రమే ఒక గొప్ప సాహసోపేత నిర్ణయం తీసుకొని రాజకీయ పైరలో తావు లేకుండా నిర్ణయం తీసుకుంటే దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా చిన్న అవినీతికి తావు లేకుండా 9 రోజులలో వాళ్ళు అప్లై చేసుకుంటే 45 రోజులలో ట్రెజరీ పైసలు కట్టి సరిపోతే ఎవరికి కలవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ ట్రెజరీ పైసలు కట్టినట్లయితే వాళ్ళకు ఇండస్ట్రియల్ జోన్ నుంచి మల్టీపర్పస్ జోన్ గా మార్చుకున్నట్టుగా ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు అక్కడ కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కానీ చేసుకునే అవకాశాన్ని మాత్రమే హక్కులు కల్పిస్తుంది. ఇక్కడ దీనికి ఏం చేస్తున్నారు, ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు దానదత్తం చేసినట్టుగా ఆ తప్పుడు వార్తలు క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేస్తారు. వారి పేరు మీద ఉన్న భూమి అది ఇండస్ట్రీలో వాడుకునే భూమిని ఇప్పటి నుంచి ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రీ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. కాబట్టి మల్టీపర్పస్ గా మాత్రమే జోన్ కన్వర్షన్ సంబంధించి ఒక ఏదైతే జోన్ కన్వర్షన్ చేసినట్టుగా ఒక పత్రం మాత్రం వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని రెసిడెన్స్ కానీ కమర్షియల్ యాక్టివిటీస్ వాడుకునే అవకాశం కాబట్టి దాన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. జస్ట్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ లాగా మాత్రమే ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి జోన్ కన్వర్షన్. ఎల్ఆర్ఎస్ కూడా ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొచ్చి ఏదైతే ఇల్లీగల్ లేఅవుట్లకు రాష్ట్ర ప్రభుత్వం 30 ఫీట్ల రోడ్డు ఉందా, తర్వాత ఇది రెసిడెన్షియల్ ఉందా, ఇవన్నీ చూసి